హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ప్రతి మంత్ ఫస్ట్ థర్స్డే రోజు మహిళల యొక్క వెల్త్ క్రియేషన్ సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఎపిసోడ్స్ లేదంటే ప్రోగ్రామ్స్ అయితే మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ సిరీస్లో ఇది రెండో వీడియో అయితే. ఈసారి కేవలం ఇది మహిళల కోసమే కాదు, కొన్ని కుటుంబాలు లేదా చాలామంది ఎవరైతే ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ బై చేస్తున్న చాలా మందికి ఉపయోగపడే ఒక వీడియో అయితే చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది చాలా మందికి చాలా ఇంపార్టెంట్. అండ్ నేను నా యొక్క చుట్టుపక్కల ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్లో కూడా చూస్తూ ఉన్నాను. చాలామంది గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒకేసారి గోల్డ్ కొనే స్తోమత లేక లేదంటే ఆ యొక్క క్యాపిటల్ లేక చాలామంది ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒకేసారి పెద్ద అమౌంట్లో గోల్డ్ అయితే కొంటూ ఉన్నారు. అయితే ఇందులో ఉన్న మెరిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఇందులో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు మొదటిసారి మన ఛానల్కి వస్తే నేను గత కొన్ని నెలలుగా చాలా అప్డేట్స్, అనాలిసిస్ అన్నీ కూడా ఇస్తూ వచ్చాను. చాలా మందికి వెల్త్ క్రియేషన్లో వాళ్ళ యొక్క వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే స్ట్రాటజీస్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలో దానికి సంబంధించి మనం సహాయం కానీ లేదా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు మొదటిసారి వీడియో చూస్తూ ఉంటే లేదా ఈ ఛానల్కి వస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్ అన్ని కూడా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎస్పెషల్లీ గోల్డ్ సిల్వర్ సంబంధించి, నిఫ్టీ సంబంధించి, స్టాక్ మార్కెట్ సంబంధించి, ఈవెన్ గ్లోబల్ మార్కెట్ సంబంధించి మనం ఇచ్చిన చాలా అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అయ్యేవి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు మా నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక ముఖ్యమైన గమనిక, త్వరలో మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీ యూట్యూబ్ నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నాము. సో ఇదివరకు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళే కొనసాగుతారు, లేదా కొంతమంది లిమిటెడ్ పీపుల్కే మా యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో మెంబర్షిప్ అయితే ఇస్తూ ఉన్నాము. ఇది ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మార్కెట్ సంబంధించి, గోల్డ్ సిల్వర్ సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోగలరు. సో దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేశాను. సో కమింగ్ టు అవర్ మెయిన్ పాయింట్, మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, చాలా గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లేదంటే మంత్లీ పేమెంట్ స్కీమ్తో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. దీనివల్ల మధ్య తరగతి చిన్న ఇన్వెస్టర్స్కి చాలా వరకు వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఎవరికైతే ఎస్పెషలీ గోల్డ్ అనేది మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో గోల్డ్ కొనలేరు కాబట్టి వాళ్ళ యొక్క మంత్లీ సేవింగ్స్ దాచుకుంటూ ఒకేసారి పెద్ద మొత్తంలో గోల్డ్ కొనుక్కునే ఈ యొక్క ట్రెడిషన్ అనేది గత 6-7 సంవత్సరాలుగా చాలా ఎక్కువ అయింది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువగానే ఉంది. అయితే ఇందులో మెరిట్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏ విధంగా చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి కొన్ని బేసిక్స్ రెగ్యులేషన్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఇన్ ఇండియా అది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకుని ఉండాలి. మ్యూచువల్ ఫండ్, పిఎంఎస్, ఈక్విటీ, కలెక్టివ్ స్కీమ్స్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ సెబీ అప్రూవల్ అయితే ఉండాలి. బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళైతే ఆర్బీఐ, ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళైతే ఐఆర్డిఏ అప్రూవల్ అయితే తీసుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్, అది ఎనీ నేచర్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సెబీ యొక్క అప్రూవల్ అయితే తీసుకోవాలి. మీరు ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో, గోల్డ్ ఈటీఎఫ్లో మీరు కొనుక్కుంటే అక్కడ సెబీ అనే ఒక వాచ్ డాగ్ ఉంటుంది. సో దట్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మానిటరింగ్ చేసి మీకు ఒక జస్టిఫికేషన్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. చాలా మందికి ఇది సెబీ అంటేనే తెలియదు, మగవాళ్ళకే తెలియదు, ఇంకా ఆడవాళ్ళకి అంటే ఇంకా తెలియదని అంటాను. చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి అసలు తెలియదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది వస్తే అది సెబీ అప్రూవల్ ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా నేను ఇస్తాను. తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, లేదంటే తెలంగాణ, సౌత్ ఇండియాలో చాలా మందికి 2-3 కేసెస్ బాగా పాపులర్గా తెలిసి ఉంటాయి. ఒకటి అగ్రి గోల్డ్ స్కామ్, సహారా స్కామ్ అది వేరే. తర్వాత అభయ్ గోల్డ్, అక్షయ్ గోల్డ్ అని చెప్పేసి కొన్ని స్కీమ్స్ అవన్నీ కూడా చాలా మందికి తెలుసు. ఆ తర్వాత కార్వే అని చెప్పేసి హైదరాబాద్లో ఒక స్టాక్ బ్రోకర్, వాళ్ళదొక స్కామ్. సో అగ్రి గోల్డ్ స్కామ్ అని ఆల్మోస్ట్ మీకు 20 సంవత్సరాల పైన అయిపోతుంది. అయినా కూడా ఈరోజు కేవలం ఒక 10-20% పీపుల్కి కొంతవరకు అమౌంట్ అయితే వచ్చింది. అది కూడా 15,000 రూపాయల లోపు ఉన్న వాళ్ళకి డిపాజిట్ మీద డబ్బులు అయితే వెనక్కి వచ్చాయి. 15,000 దాటిన వాళ్ళకి డబ్బులు అయితే ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అవనండి, లేదంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎవరైనా కూడా జస్టిఫై అయితే చేయలేదు. అది వాస్తవం. మరోవైపు మనకి ఇక్కడ కార్వే అనేది హైదరాబాద్ బేస్డ్ స్టాక్ బ్రోకర్. వీళ్ళు ఇన్వెస్టర్స్కి ఫ్రాడ్ చేశారు. ఇన్వెస్టర్ డబ్బులతో వాళ్ళు ఓన్గా ట్రేడింగ్ కానీ డబ్బులు డైరెక్ట్ చేసి
వాళ్ళ యొక్క ఓన్ ఇన్వెస్ట్మెంట్లు అయితే చేసుకున్నారు. కేసు తీసుకున్న సెబీ విత్ ఇన్ 1.5 ఇయర్లో అందరు ఇన్వెస్టర్స్కి జస్టిఫికేషన్ చేసింది, వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసింది. అదేవిధంగా సహారాలో కూడా 2-3 కంపెనీస్ ఉంటాయి. సహారా మ్యూచువల్ ఫండ్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇమీడియట్గా వాళ్ళ యొక్క డబ్బులు వెనక్కి వచ్చేసాయి. బట్ సహారా కోఆపరేటివ్ సొసైటీకి, సహారా అదర్ బాడీస్లో డబ్బులు అయితే ఇంకా చాలా మందికి రాలేదు. ఇది ఆల్మోస్ట్ 15 లక్షల కోట్ల స్కామ్. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఇక్కడ సెబీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది. మనం ఒక రెగ్యులేటరీ బాడీ అండర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము చేస్తే, ఒక అన్రెగ్యులేటరీ బాడీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని యొక్క రిస్క్ ఏంటి మనం తెలుసుకోవాలి. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఈ గోల్డ్ స్కీమ్స్ ఏవి కూడా సెబీ అండర్లో రావు, సెబీ అప్రూవల్ ఇవ్వలేదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సరే, మరి ఇక్కడ రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఆ రిస్క్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అయితే చాలామంది చెప్పేది అనుకునేది ఒకటే, వీళ్ళు మంచి బిల్డర్ అండి, వీళ్ళు మంచి కంపెనీ అండి, మంచి జ్యువెలరీ వాళ్ళండి, చాలా ఆఫీసులు ఉన్నాయండి, లేదంటే గత కొన్నాళ్ళుగా వీళ్ళు మాట మీద నిలబడ్డారండి, ఇవన్నీ కూడా మాట్లాడతారు. నేను ఒకటే లాజిక్ అడుగుతాను. అగ్రిగోల్డ్ కూడా అంతకుముందు 10 సంవత్సరాలు పనిచేసింది. చాలా స్కీములు, స్కాములు అంతకుముందు మంచిగానే ఉంటాయి, మంచిగానే పనిచేస్తాయి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా మంచిగా ఉంటాయి. ఆ తర్వాత ఆపేస్తారు, లేదా ఏదో ఒకటి జరుగుతుంది. ఆ ప్రాబ్లం అనేది అందరికీ తెలిసింది. మనం ఎప్పుడైనా కూడా పాస్ట్నే బెంచ్ మార్క్గా తీసుకుని జస్టిఫై చేసుకుంటాం. అది పెద్ద మిస్టేక్. గతంలో వాళ్ళు మంచిగా ఉన్నారు లేదా జెన్యున్గా ఉన్నారు అంటే ఫ్యూచర్లో అలానే ఉంటారని గ్యారెంటీ అయితే లేదు కదా. మన రెగ్యులేషన్స్, రూల్స్ అలానే ఉండాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, అది ఆర్బీఐ అప్రూవ్డ్ బ్యాంక్ అయితే పర్వాలేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసి బ్యాంక్, సంబడి ఆర్బీఐ అప్రూవ్డ్ ఉంటే పర్వాలేదు. ఇంకెవరో వచ్చి గోవిందా బ్యాంక్ అని, ఉత్తిత్తి బ్యాంక్ అని చెప్పి కొత్తగా ఒక బ్యాంక్ తయారు చేస్తాడు. ఆయన ఓన్గా ఒక బ్యాంకు కంటిన్యూ చేసుకుంటాడు. కొన్నాళ్ళు ఆయన వడ్డీ రేట్లు ఇవ్వచ్చు. బట్ మీరు చెప్పండి, ఇప్పుడు ఆ బ్యాంక్ని మనం నమ్మాలా, నమ్మకూడదా? నమ్మకూడదు. ఎందుకంటే దానికి ఆర్బీఐ మానిటరింగ్ అనేది ఉండదు. మానిటరింగ్ ఎప్పుడైతే ఉండదో ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు చేసే ఛాన్సెస్ పెరిగిపోతాయి. గోల్డ్ స్కీముల్లో మీకు ఇంతవరకు వాళ్ళు ట్రస్ట్ వర్తిగా ఉంటున్నారు అనేది మీ పాయింట్. బట్ ఇదే ట్రస్ట్ తర్వాత వాళ్ళు క్యారీ చేయగలుగుతారా, చేయలేరా అనేది మనం కూడా చెప్పలేం. ఇక్కడ నేను ఎవరిని కూడా బ్లేమ్ చేయట్లేదు, బట్ వాస్తవాలు అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను. తప్పు అనేది ఏ రకంగా అయినా ఎలాగైనా జరగచ్చు. ఈరోజు చాలా చాలా పెద్ద కంపెనీలు కూడా కుప్పకూలిపోయేవి, నాశనం అయిపోయాయి. సో ఈ కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ ఉండదని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పుకోవడానికి లేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. సరే, ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ నేను ఒక 2-3 రకాల వేరే రిస్కుల గురించి కూడా మాట్లాడతాను. ఏంటి ఆ రిస్క్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ రిస్క్ ఎవరికి ఉంటుందంటే బిజినెస్ చేసే వాళ్ళకి. ఇప్పుడు జ్యువెలరీ షాప్ వాళ్ళకి ఉన్న రిస్క్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు జనరల్గా నేను దీన్ని స్టడీ చేశాను. ఇప్పుడు చాలామంది మంత్లీ పేమెంట్లు చేస్తారు. వీళ్ళు ఒక 1 year 2 year అయిన తర్వాత ఒక ఐటెం తీసుకుంటారు. బట్ ఇక్కడ వీళ్ళు ఏ ప్రైస్ ఇస్తారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లాస్ట్ 1.5 yearగా మనం చూసుకుంటే గోల్డ్ ప్రైసెస్ చాలా వేగంగా పెరిగిపోయి, అలాంటప్పుడు ఎవరైతే కస్టమర్ తక్కువ రేట్లలో ఎస్ఐపి ద్వారా లేదంటే ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేస్తారో వాళ్ళకి పెరిగిన రేట్లో గోల్డ్ ఇవ్వడం అనేది ఆ యొక్క జ్యువెలరీ షాప్ వాళ్ళకి రిస్కే కదా. సో అది బిజినెస్ రిస్క్. అయితే ఆ బిజినెస్ రిస్క్ ఎప్పుడు కూడా ప్రమాదకరమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తారా, ఫ్రాడ్ చేయదని సెకండరీ. ఫస్ట్ వాళ్ళకి బిజినెస్ చేయగలుగుతారా లేదంటే ఫస్ట్ ప్రాబ్లం అని. అది ఎంతవరకు పాసిబుల్లా కాదా అని చెప్పి నేను దాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేశాను. అయితే ఇక్కడ చాలా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఆ బిజినెస్ రిస్క్ని చాలా వరకు ఓవర్కమ్ చేసుకున్నారు. ఎలా చేశారు అంటే, జనరల్గా అయితే మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది, బట్ నేను అందరి కోసం చెప్తా ఉన్నాను. చాలా జ్యువెలరీ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఒక మంత్లీ 10,000 20,000 రూపాయల స్కీమ్ అనేది తీసుకుంటే మీరు ఎంతైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ తగ్గట్టుగా ఆ రోజు గోల్డ్ వాల్యూ వాళ్ళు అలోకేషన్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. 10,000కి ఒక గ్రామ్ అనుకోండి, ఆ గ్రామ్ అనేది మీ అకౌంట్లో రాసి పక్కన పెట్టేస్తున్నారు. లాస్ట్లో ఫైనల్గా వచ్చిన తర్వాత ఎన్ని గ్రాములు యావరేజ్ వచ్చిందో దాన్ని వాళ్ళు గ్రామ్ కింద కౌంట్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఒక మెథడ్ అనమాట. ఇక్కడ బోత్ పార్టీస్కి సెక్యూరిటీ ఉంటుంది. ఇటు కస్టమర్కి ప్రాబ్లం ఉండదు, అటు జ్యువెలరీ షాప్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఇంకొక స్కీమ్ నేను చూశాను, వాళ్ళు మంత్లీ అమౌంట్ ఉంటే అది కలెక్ట్ చేసి లాస్ట్లో ఆ రోజు మార్కెట్ ఏదైతే ఉందో ఆ రోజు మార్కెట్ బేస్డ్గా అయితే ప్రైస్ అయితే కౌంట్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ కొంత రిస్క్ ఎవరికి ఉంటుంది, ఇద్దరికి కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. అలాగా కస్టమరు ఒకవేళ గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగిపోతే కస్టమర్కి తక్కువగా గోల్డ్ వస్తుంది. గోల్డ్ ప్రైసెస్ పడిపోతే అక్కడ జ్యువెలరీ షాప్ వాళ్ళకి లాస్ వస్తుంది. సో అక్కడ కూడా చాలామంది తెలివిగా ఏం చేశారంటే, మేము ఈ రెంట్లో లేకపోతే మీ పేమెంట్ ఎండ్ టైంలో ఏదైతే గోల్డ్ రేట్ ఉందో అదే రేట్ అయితే ఇస్తాం, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఇంత టైం వరకు పేమెంట్ చేశారు కాబట్టి మీకు కొంత యాడ్ ఆన్ బెనిఫిట్, రామి అనుకోండి, తరుగు అనుకోండి, లేదా జ్యువెలరీ మేకింగ్ కాస్ట్ అనుకోండి, వీటిల్లో మీకు ఒక 5-10% ఇంట్రెస్ట్ రేటు ఆ ప్రపోర్షనేట్లో అడ్జస్ట్ చేస్తామని చెప్పి ఈ స్కీమ్ కొంతమంది చేస్తూ ఉన్నారు. సో బోత్ ద వే ఇక్కడ జ్యువెలరీ షాప్ వాళ్ళకి లాస్ అనేది లేదు, బిజినెస్ పరంగా లాస్ అయితే లేదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి
కస్టమర్ ప్రాబ్లం ఏంటి? 2 రకాల ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్కి ఉంటాయి. ఒకటి, అక్కడ ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు యొక్క కంటిన్యూటీ లేదంటే ఎథిక్స్ ఎన్ని రోజులు ఉంటుందనేది చెప్పలేము. ఎందుకంటే వి కాంట్ ప్రెడిక్ట్ ఎనీథింగ్. ఫ్యూచర్లో ఏం చేస్తారో ఎలా ఉంటారో అనేది ఎప్పుడు కూడా ప్రెడిక్ట్ చేయడం కుదరదు. అది ఫస్ట్ థింగ్. నో మ్యాటర్ ఈ రోజు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అవనియండి, రేపు వాళ్ళు చెడ్డ వాళ్ళు అవ్వడానికి గ్యారెంటీ అయితే లేదు కదా. లేదు, కొన్ని ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళు బ్యాంక్రప్ట్ అవ్వచ్చు. వాట్ మే బి ద థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి కస్టమర్కి ప్రైస్ పరంగా కూడా చాలా సార్లు ఎక్కడ గ్యాంబ్లింగ్ జరుగుతుందంటే, మీకు గోల్డ్ ప్రైసెస్ స్టేబుల్గా ఉండి డౌన్ ట్రెండ్లో ఉంటే మీకు చాలా వరకు ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు గోల్డ్ ఇవ్వడానికి ఇష్టపడతారు. బట్ ఒకవేళ షార్ప్ ర్యాలీ వచ్చేసింది, విత్ ఇన్ 1 yearలో గోల్డ్ ప్రైసెస్ డబుల్ అయిపోయేవి, అప్పుడు చాలా వరకు జ్యువెలరీ షాప్ వాళ్ళు వాళ్ళకు ఫేవర్గానే ప్లాన్ చేస్తారు. ఈవెన్ మీకు కొన్ని కేసెస్ తెలంగాణలో, ఆంధ్రాలో కొన్ని ఏరియాలో వచ్చాయి. కొంతమంది వాళ్ళ యొక్క గోల్డ్ ఏమో లోన్ పెట్టుకుంటారు. ఎవరు? ఈ పాన్ బ్రోకర్స్ అంటారు, ఎవరికైతే అన్లైసెన్స్డ్ గోల్డ్ బ్రోకర్స్ అన్నమాట, గోల్డ్ లోన్ బ్రోకర్స్. సో ఎప్పుడైతే రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ వాల్యూ డబుల్ అయిపోయిందో, చాలా మంది ఈ లోన్ ఇచ్చే కంపెనీస్ లేదా పాన్ బ్రోకర్స్ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు లేదా పారిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఒక 5 కేజీలు 10 కేజీలు గోల్డ్ అయ్యింది అనుకోండి, కస్టమర్కి ఆ గోల్డ్ తిరిగి ఇచ్చేదానికన్నా వాళ్ళు ఎస్కేప్ అయిపోతే వాడికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఎలాగైనా కూడా అవతల పార్టీ ఎప్పుడు కూడా తనకెంత బెనిఫిట్ వస్తుందో అని ఆలోచన చేస్తారు. వేరే పార్టీ వాళ్ళ కోసం కాకుండా ఎప్పుడైనా కూడా ఎవరైనా వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 2 రకాల రిస్కులు అయితే చాలా వరకు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో ఈ స్కీముల పట్ల చాలా మందికి ఇంట్రెస్ట్ కలుగుతుంది, చాలా మంది చేశారు, సక్సెస్ అయితే అయ్యారు కాదన్న. బట్ అండర్లయింగ్ రిస్క్ని మనం మర్చిపోకూడదు. ఈ రోజు వరకు జరిగింది ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో ఇదే సిన్సియరిటీ కొనసాగుతుందని చెప్పి మనం చెప్పలేం. కర్ణాటకలో గోల్డ్ స్కీమ్ రిలేటెడ్ కొన్ని వేల కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్ల స్కామ్లు కూడా జరిగాయి. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా 1 fine day వాళ్ళ యొక్క జ్యువెలరీ షాపులు మూసేశారు. రీసెంట్గా తెలంగాణలో కూడా కొన్ని దగ్గరలో ఇష్యూస్ కొన్నిసార్లు మనం వింటా ఉన్నాం. బట్ అంత మేజర్ ఇంపాక్ట్ తెలంగాణ, ఆంధ్రాలో అయితే రాలేదు. అదొక గుడ్ థింగ్. బట్ ద రిస్క్ ఈజ్ ఆల్వేస్ దే. సో ఇలాంటి ప్రాబ్లంలో, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సామాన్యుడు, మిడిల్ క్లాస్ పర్సన్ అండ్ ఆర్డినరీ పీపుల్ ఎలా దీన్ని ఓవర్కమ్ చేయగలరు? ఎవరైతే కొద్దిగా సేవింగ్ చేసుకుంటూ ఒక గోల్డ్ ఆర్నమెంట్ లేదంటే గోల్డ్ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే ఉన్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ థింగ్ ఏముంది? సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక 2 రకాల స్ట్రాటజీస్ మనం ప్లాన్ చేసుకోవాలండి. ఇది అందరి కోసం చెప్తా ఉన్నాను. ఇది చిన్న ఫ్యామిలీస్, మహిళలు అండ్ పురుషులు కూడా చెప్తా ఉన్నాను. యాజ్ పర్ మై నాలెడ్జ్, నేను మార్కెట్ని కొంతవరకు స్టడీ చేస్తాను కాబట్టి నాకున్న ఐడియా చెప్తా ఉన్నాను. ఎస్పెషలీ గోల్డ్ స్కీముల్లో మీకు ఆల్మోస్ట్ మెజారిటీ షేర్ మహిళలతో ఉంటుంది. ఆల్మోస్ట్ 60-70% మహిళలు ఉంటారు. ఒక 20% వరకు కూడా ఫ్యామిలీ, అంటే ఇద్దరు కలిపి ఒక డెసిషన్ మేకింగ్లో వచ్చి ఉంటారు. ఒక 10% మెన్ ఉంటారు. సో మెజారిటీ ఫ్యామిలీ ప్లస్ ఉమెన్ అయితే ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక జెన్యున్గా ఒక అడ్వైజ్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళ యొక్క వెల్త్ క్రియేషన్ జర్నీలో వాళ్ళు ఫ్రాడ్కి గురవ్వరు, లేదంటే ప్రాబ్లంలకి గురి కారు. కాబట్టి ఈ ప్లాన్ అయితే నేను ఇస్తా ఉన్నాను. సో దట్ దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు 3 రకాల ఇష్యూస్ అర్థం చేసుకోండి. జనరల్గా ఇప్పుడు గోల్డ్ మనం లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలి అనుకుంటే 2 రకాల రిస్కులు కూడా ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. ఒకటి, 1.5 yearలో గోల్డ్ ప్రైసెస్ బాగా పెరిగిపోవచ్చు అనే ఒక మైండ్, లేదా స్టేబుల్గా ఉండొచ్చు లేదా పడిపోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మార్కెట్ని భయపడతా ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఎవరైతే గోల్డ్ కొనలేదో ఆ ఇయర్ ఎండ్లోకి వస్తే వాళ్ళు రియలైజేషన్ అవుతారు. ఎందుకంటే అరే మాకు గోల్డ్ బాగా పెరిగిపోయింది అనుకుంటారు. 2026 ఇయర్ మొదట్లో ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రియలైజేషన్ అవుతూ ఉన్నారు, ఎందుకంటే గోల్డ్ వాల్యూ పడిపోతుంది. సో ఈ ప్రాబ్లం ఎప్పుడు కూడా ఉంటుంది. సో దాన్ని మనం పెద్దగా దృష్టి సారించవలసిన అవసరం అయితే లేదు. అది డిఫరెంట్ స్ట్రాటజీస్ బేస్డ్గా అది మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ మనం గోల్డ్ ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయని ఆలోచన చేద్దాం. ఓకే, సో దట్ మనకు ఒక అండర్స్టాండింగ్ లేదా స్ట్రాటజీ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఏం చేస్తారు అంటే గోల్డ్ ప్రైసెస్ స్టేబుల్గా ఉంటాయని అనుకుందాం. ఇక్కడ ఏం చేయాలి? మనకి పెద్ద అమౌంట్ డబ్బులు ఉండవు. పెద్ద మొత్తంలో గోల్డ్ కొనాలంటే కష్టం. కొద్దిగా సేవింగ్ చేసుకుంటూ కొనుక్కోవాలి. సో అప్పుడు మీరు 2 రకాల స్ట్రాటజీస్ అప్లై చేయండి. సో దట్ మీకు 100% ఎటువంటి ఫ్రాడ్ జరగదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఈజీగా చేసుకోగలిగేది ఒకటే. మీకు నియరెస్ట్ ఉన్న పోస్ట్ ఆఫీస్లో, లేదంటే బ్యాంకులో, లేదంటే ఎనీ డెట్ ఫండ్లో మంత్లీ SIP డబ్బులు సేవింగ్ చేసుకోండి. అది ఇయర్లీ 6 to 7% ఈల్డ్ అయితే ఇస్తుంది. కొన్ని డెట్ ఫండ్లో లేకపోతే కొన్ని స్ట్రాటజీస్ అప్లై చేస్తే మనం 8 to 9% కూడా తీసుకోవచ్చు. అది వేరే స్ట్రాటజీ. సో మీ యొక్క డబ్బులు దాంట్లో సేవింగ్ చేసుకుంటూ ఒక 1 year 2 year ఆగిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు మొత్తాన్ని తీసుకువెళ్ళి అప్పుడు మీరు ప్రాపర్టీ లేదంటే గోల్డ్ జ్యువెలరీ లేదంటే గోల్డ్ ఐటమ్ని మీరు కొనుక్కోండి. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి, మీకు వచ్చిన డబ్బుల్ని మీరు మళ్ళీ తీసుకువెళ్ళి ఒక ఆర్నమెంట్ లేదా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటారు. ఇది ద బెస్ట్ వే. సెకండ్ వచ్చేసి
ఎవ్రీ మంత్ మీరు గోల్డ్ ఈటీఎఫ్స్లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో లేదా గోల్డ్ కాంట్రాక్ట్ కూడా తీసుకోవచ్చు. MCX మార్కెట్లో అది కూడా తీసుకోవచ్చు. అది వేరే ప్రాసెస్. పెద్ద ఇన్వెస్టర్ అయితే చేయొచ్చు. చిన్న చిన్న ఇన్వెస్టర్స్ 1000 రూపాయలు 2000 రూపాయలు చేయగలిగే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు కూడా ఇలా సేవింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యొచ్చు. అలా వచ్చిన గోల్డ్ మొత్తాన్ని 1 ఇయర్ తర్వాత అమ్మి ఆ వాల్యూ మార్కెట్ రేట్ బేస్డ్గా ఉంటుంది కాబట్టి మీకు అదొక అడ్వాంటేజ్. అండ్ ఆ డబ్బులు తీసుకువెళ్ళి మీరు ఐటమ్ అయితే కొనుక్కోవచ్చు. అక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ బెనిఫిట్ అయితే రాదు. ఇది నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, ఇప్పుడు మనం ప్రైస్ స్టేబుల్గా ఉంటుందని చెప్పేసి మనం ఈ స్ట్రాటజీ అయితే బిల్డ్ చేస్తాం. ఇవన్నీ కాకుండా ఒకవేళ మీరు ఏదైతే మంత్లీ సేవింగ్ చేసుకుంటా ఉన్నారో, సే అది ఒక 20,000 30,000 అయ్యింది అనుకోండి, బెటర్ మీరు ఎవ్రీ మంత్ 20,000కు 30,000కు తగ్గట్టుగా గోల్డ్ కొనుక్కొని తెచ్చి హోల్డ్ చేసుకోవడం అనేది అది ఆబ్వియస్లీ బెస్ట్ థింగ్. బట్ నేను ఇంకా చిన్న వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాను కాబట్టి నేను ఫస్ట్ 2 స్ట్రాటజీస్ అయితే చెప్పాను. అయితే మీరు నాకు అడగొచ్చు లేదా క్రిటిసైజ్ చేయొచ్చు, ఇది మీ ఓన్ చాయిస్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను కదా, ఎనీ గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఈజ్ నాట్ అండర్ సెబీ. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే దాని యొక్క సొల్యూషన్ దొరకడం చాలా చాలా కష్టం. కొన్ని సంవత్సరాల వరకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆల్రెడీ మీరు కష్టపడిన సొమ్ముని ఇలాంటి స్ట్రాటజీస్లో ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను ఇక్కడ జ్యువెలరీ షాప్ వాళ్ళ పేర్లు ఇవి కూడా నేను చెప్పట్లేదు. నాకు తెలిసి చాలా జ్యువెలరీ షాప్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. యాజ్ పర్ సెబీ గైడ్ లైన్స్ ఇది ఇల్లీగల్, ఇది ఒక పెద్ద క్రైమ్ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత యాక్టివ్గా పనిచేయట్లేదు. సో దట్ ఈస్ రీజన్ వాళ్ళు ఫండ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. బట్ యాజ్ ఎ టెక్నికల్ పాయింట్లో చూసుకుంటే అది పెద్ద స్కామ్. ఎందుకంటే మీ గోల్డ్ మీ డబ్బులు వాళ్ళు ఎవరి దగ్గర పెడతారు. కొన్ని లక్షల మంది ఇన్వెస్టర్స్ డబ్బులు కొన్ని వేల కోట్లు అయ్యేటప్పటికి అక్కడ ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ యొక్క ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోండి. నమ్మకాలు ఇవన్నీ కూడా అన్ని రోజులు బాగుంటేనే బాగుంటాయి. ఏదో రోజు ఏదైనా తప్పు జరిగితే దాని యొక్క ఫలితం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్, ఉమెన్ అండ్ చిన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ స్ట్రాటజీ అప్లై చేసుకోవచ్చు. అండ్ గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఏం చేయాలి, తగ్గితే ఏం చేయాలి, లేదా ఇతర విషయాలు బట్టి కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం అప్లై చేయొచ్చు. అది కేస్ టు కేస్. నేను ఇదివరకు చెప్పాను, ప్రతిదానికి కొన్ని స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. అందరికీ ఒకే ఫార్ములా మనం యూజ్ చేయకూడదు. సో ఆ విధంగా స్ట్రాటజీస్ అనేది బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను. ఇంకా వేరే ప్రాబ్లం కూడా చాలా మందిలో వస్తూ ఉంది రిగార్డింగ్ చిట్స్ సంబంధించి కూడా. మహిళల్లో చాలా మంది చిట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటారు. వాటిలో చాలా వరకు ఫ్రాడ్స్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో బెటర్ వాటిని అవాయిడ్ చేసుకొని మీరు వీటిల్లోనే ఫాలో అవ్వండి, వీటిలోనే దృష్టి సారించండి. సో దట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో మీకు ఒక ఆర్నమెంట్ లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు చేయగలుగుతారు. సో దట్ ఇది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదంటే ఎటువంటి నెగిటివిటీ లేని ఒక స్ట్రాటజీ అని నా యొక్క అభిప్రాయం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటాను. అట్ ఎనీ పాయింట్ ఈ వీడియో మీ యొక్క సర్కిల్లో మీ యొక్క ఫ్రెండ్స్ కానీ లేదా మీ యొక్క రిలేటివ్స్కి సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వెల్త్ క్రియేషన్ పట్ల, ఫైనాన్షియల్ ప్లానింగ్ పట్ల వాళ్ళకు కూడా కొంత అవగాహన కలిగించండి. ఇలాంటి ఫ్రాడ్స్ లేదంటే ప్రాబ్లమ్స్లోకి వాళ్ళు కూడా వెళ్లకుండా వాళ్ళ యొక్క వెల్త్ని ప్రొటెక్ట్ చేసే ఒక అవకాశం కూడా వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు ఏమైనా ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ప్రతి వీక్ మనం ఒక లైవ్ సెషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. లైవ్ సెషన్లో కూడా మీ యొక్క డౌట్స్ అయితే మీరు అడగవచ్చు. అండ్ వెల్త్ క్రియేషన్ పట్ల లేదా ఫ్యూచర్లో మీరు ఏదైనా స్ట్రాటజీస్ కోసం చూస్తే కూడా మీరు డెఫినెట్లీ మమ్మల్ని అయితే రీచ్ అవ్వచ్చు. సో వెల్త్ క్రియేషన్ సంబంధించి నేను ఎప్పుడు కూడా మీకు జెన్యూన్ అండ్ మోస్ట్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో మంచి టాపిక్తో మీ ముందుకు రాబోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.